హంద్రినీవా కాలువ ద్వారా కుప్పంకు సీఎం జగన్ నీరు విడుదల. బ్రాంచ్ కెనాల్ సామర్థ్యం 216 క్యూసెక్కులు, 6300 ఎకరాల ఆయకట్టుకు అందనున్న సాగునీరు. కాసేపట్లో బహిరంగ సభకు హాజరు కానున్న ముఖ్యమంత్రి. టికెట్ల టెన్షన్లో టీడీపీ సీనియర్లు. ఐవీఆర్ఎస్ సర్వేపై నేతల ఆందోళన. పెనమలూరులో దేవినేని, నర్సరావుపేటలో ఎరపతినేని పేర్లతో అభిప్రాయ సేకరణ. రకరకాల పేర్లు తెరపైకి వస్తూ ఉండడంతో ఆందోళనలో పడ్డ సోమిరెడ్డి. విజయవాడ టీడీపీ కార్యాలయానికి పార్థసారథి. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ర్యాలీగా వెళ్లిన నేతలు. పార్టీలో చేరిన ఎమ్మెల్యే తుమ్మల చంద్రశేఖర్, బొప్పన భవకుమార్. టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున. బ్రహ్మనాయుడు వైఖరికి నిరసనగా వైసీపీకి రాజీనామా. ఇవాళ ఉదయం జీవి ఆంజనేయులు ఇంటికి వెళ్లిన నేత. మైలవరం నేతలతో ఎమ్మెల్యే వసంత సమావేశం. దేవినేని ఉమాతో కలిసి పనిచేయడానికి సిద్ధమని వెల్లడి. 2-3 రోజుల్లో టీడీపీలో చేరుతానని వ్యాఖ్య. ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్న కృష్ణప్రసాద్. విజయవాడలో టీడీపీ నేత బుద్ధ ఆత్మీయ సమావేశం. తాను ఏం చేశారో వివరిస్తూ వీడియో ప్రదర్శన. బెజవాడ పశ్చిమ సీటు కోసం పట్టుబడుతున్న వెంకన్న. ఇప్పటికే ఈ సీటు జనసేనకు కేటాయించినట్లు సమాచారం. మతపరమైన అంశాలతో కాదు, ప్రజాస్వామ్యంగా ఓట్లు అడగాలి. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీజేపీ యాత్రలన్న మంత్రి పొన్నం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని వెల్లడి. సిబిఐ, ఈడీతో బీజేపీకి సంబంధం లేదు. ఆధారాలను బట్టే కవితపై అధికారులు చర్యలన్న బండి సంజయ్. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని విమర్శ. నేడు కాకినాడ బీచ్ లో యుద్ధ విమాన మ్యూజియం ప్రారంభం. 5,89,00,000తో ఏర్పాటు. ప్లెయిన్ లోపల విజ్ఞానాన్ని అందించే ప్రదర్శనశాల.